సార్ మనకి గ్లోబల్ సమిట్స్ ఉన్నాయి కదా! G7, G20 అండ్ అలాగే బిమ్‌స్టెక్. సో, అలాగే ఎస్‌సీఓ కూడా ఒక గ్లోబల్ సమిటే కదా! ఇందులో ఏ కంట్రీస్ ఉంటాయి? ఆ కంట్రీస్ నేమ్స్ ఎలా గుర్తుంచుకోవాలి బెటర్? సార్ ఎస్‌సీఓ అంటే సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో, ఫస్ట్ సాంఘై 5 కంట్రీస్ ఉండేది. సో, సాంఘై 5 కంట్రీస్ తర్వాత ఎస్‌సీఓగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. సో, సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌గా. సో, సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో ఎస్‌సీఓలో మొత్తం ఇప్పుడు 10 ఫుల్ మెంబర్స్ కంట్రీస్ ఉన్నాయి. సో, ఆ ఫుల్ మెంబర్స్ కంట్రీస్ ఇవి. సో, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సో, ట్రిక్ ఏమిటంటే ఇక్కడ ఇండియన్ బీకే ట్రక్ ఇన్ పాకిస్తాన్ రీచెస్ ఇరాన్. సో, ఇండియన్ అంటే ఇప్పుడు ఇండియా. సో, ఇండియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎస్‌సీఓ ఫుల్ మెంబరు. సో, బి అంటే బెలారస్, కే అంటే కిర్గిస్తాను, టీ అంటే తజికిస్తాను, అండ్ ఆర్ అంటే రష్యా, యు అంటే ఉజ్బెకిస్తాను, సి అంటే చైనా, కే అంటే కజకస్తాను, అండ్ ఇన్ పాకిస్తాన్. సో, పాకిస్తాన్ కూడా ఇందులో ఫుల్ మెంబరు. అండ్ రీచెస్ ఇరాన్ కూడా ఫుల్ మెంబర్స్. సో, మొత్తం టోటల్ 10 కంట్రీస్. సో, ఆ 10 కంట్రీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇండియన్ బీకే ట్రక్ ఇన్ పాకిస్తాన్ రీచెస్ ఇరాన్. సో, ఇది ట్రిక్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక క్వశ్చన్. సో, ప్రతి సంవత్సరము ఎస్‌సీఓ సమ్మిట్ జరుగుతుంటుంది. అయితే ఈ సంవత్సరం ఏ దేశంలో ఎస్‌సీఓ సమ్మిట్ అనేది జరగబోతుంది అండ్ ఆ లొకేషన్ ఎక్కడ అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి.